Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. And మీరు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది తెలుగులో కాదు అంటే చెన్నైలో ఉండేవాళ్ళు ముంబైలో ఉండేవాళ్ళు వీళ్ళతో కూడా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ లోకల్ టాలెంట్ని అంటే ఈ పాట మీరు రాసిన పాటకి ఆ పాట వింటారు కాబట్టి విన్న తర్వాత ఈ సింగర్ అయితే కరెక్ట్ అని మీకు ఏదో ఒక జడ్జ్మెంట్ వస్తుంది కదా అలా మీరు ఎవరినైనా చెప్పడం కానీ అంటే ఈ సింగర్ అయితే దీనికి సజెస్ట్ చేయడం కానీ అలాంటివి జరుగుతాయి అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ బాంబేలో ఉన్నా చెన్నైలో ఉన్నా వాళ్ళకి అందరూ తెలుసు అండి తెలుగులో ఎవరు పాడుతున్నారు అన్ని అప్డేట్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఒకరిని అనుకుంటారు ముందే అంటే ఇది ఏ కైండ్ ఆఫ్ సాంగ్ ఇది ఎవరు పాడితే బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు సజెషన్ కూడా అడుగుతుంటారు మనకి ఇది వీళ్ళు పాడితే బాగుంటుందని నేను సజెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే ఎస్పెషల్లీ మనకి మ్యూజిక్ డైరెక్టర్స్లో చూస్తే ఆబ్వియస్లీ అందరికీ కూడా లిరిక్ పైన పట్టు ఉంది. దేవి గారు ఆయన కూడా రాస్తారు కాబట్టి దేవి గారితో ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అందరూ చెప్తారు. అలా మీకు దేవి గారితో పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? దేవి గారితో కుమారి 21F చేశానండి. తర్వాత ఆయన ఏమో మెట్టిం నేను అసలు కలవలేదు. సుకుమార్ గారు ఉన్నారు కదా, సుకుమార్ గారే పెద్ద పోయిట్ ఆయన. సో ఇద్దరం కూర్చొని డిస్కషన్లో ఇది కరెక్ట్ చేయి ఇది కరెక్ట్ చేయి, ఎక్కువ కరెక్షన్స్ కూడా లేవు అనమాట. సిచ్యువేషన్ చెప్పారు, చాలా తొందరగా అయిపోయింది అది. ఫోన్లో మాట్లాడాము అంతే, ఆయనకు నచ్చేసింది, అది రికార్డ్ అయిపోయిందండి. మీరు కొన్ని చెప్తుంటే ఇలా అంటున్నారు ఇలా అంటున్నారు. జనరల్ గా అయితే కలిసి మాట్లాడతారు, అసలు కలవలేదు, ఫోన్లో మాట్లాడాలి అంతే. ఓకే, మీకు ఎవరిదే ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయాలి అని ఇంకా ఇప్పటికీ కూడా కోరుకుండిపోయింది ఎవరైనా? అంటే ఒకటి చాలా క్లోజ్గా వచ్చి మిస్ అయిందండి రాజా గారితో, ఇళయరాజా గారితో. కథలో రాజకుమారి సినిమాలో ఆయన 2 పాటలు చేశారు. మీరు వేరే పాటలు రాశారు కదా? ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఆ సినిమాకి, విశాల్ చేసినవన్నీ నేను రాశాను 4 సాంగ్స్. ఆ 2 మాత్రం మిస్ అయిపోయాను. ఈ సచ్ ఏ లెజెండ్ కదా, ఆయనతో వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఆయన పనిచేసిన సినిమాకి చేస్తూ ఆయనకు రాయలేకపోయాను అన్నది ఒకటి ఉందండి. ఓకే, మీకు తెలిసిన అంటే ఈ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో అన్ప్లెజెంట్గా అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా ఇప్పటిదాకా? అంటే అస్సలు నచ్చలేదు, పోనీ మీకు మీరు ఏమైనా రిగ్రెట్స్ అయితే ఉండవు కానీ నచ్చలేని సిచ్యువేషన్, నచ్చలేని ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంది పర్సనల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు? పర్సనల్ అంటే స్టార్టింగ్లో అండి ఆడియో ఫంక్షన్స్కి పిలిచేవాళ్ళు అనమాట. ఎవరో మేనేజర్ కాల్ చేస్తారు, మనం వెళ్తాం. బట్ అది ఆడియో ఫంక్షన్ ఉంటుంది కానీ లిరిక్ రైటర్కి అసలు అక్కడ పిలవడం కానీ మెన్షన్ చేయడం కానీ అసలు ఏమి ఉండదు అనమాట. అంటే మనం ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా ఆ టైంలో ఏంటంటే మన గురించి చెప్తే బాగుంటుంది అని చెప్పి మనం వెళ్తాం. అంటే అక్కడ కూడా వాళ్ళకి చాలామంది గెస్ట్లు వచ్చి ఉంటారు, వేరే వేరే డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. బట్ ఆడియో ఫంక్షన్లో ఒక లిరిక్ రైటర్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడితే బాగుంటుందని ఇద్దరు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు అవి కూడా లేవు కదా, ఇప్పుడు అన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కాబట్టి ఆ గొడవ కూడా వదిలిపోయింది. సో స్టార్టింగ్లో ఫస్ట్ 2-3 మూవీస్కి అలా ఫీల్ అయ్యాను, తర్వాత వెళ్ళడం మానేశాను. అంటే పెద్ద సినిమాలకి అన్ని పాటలు రాసిన వాటికి వెళ్తాను నేను, ఒక్క పాట అలా రాసిన వాటికి జనరల్గా. ఓకే, మీరు అలా వెళ్ళకపోతే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడే, బట్ అలా వెళ్ళకపోతే మీ పైన ఏమైనా నెగటివ్ వస్తుందని మీరు ఎప్పుడు ఆలోచించలేదా? నెగిటివ్ అంటే ఇప్పుడు 6 పాటలు ఒక పాట రాసి మనం వెళ్ళకపోతే అంత, అంటే మిగతా వాళ్ళు ఉంటారు కదండి. ఓకే, అంటే మనం ఇన్వైట్ చేసి అక్కడ స్టేజ్ పైకి పిలవకపోవడము, లేకపోతే మన పేరు చెప్పకపోవడము, దానికంటే వెళ్ళకపోవడం బెటర్ కదా. 100%. ఇప్పటిదాకా 25 ఫిల్మ్స్, 25 ఫిల్మ్స్లో 50 సాంగ్స్ అంటే అది డబుల్ ట్రిపుల్ అలా వెళ్ళింది అనమాట. లక్ ఏంటంటే ఇన్నాళ్ళు 25 ఫిల్మ్స్ చేస్తే ఈ ఇయర్ నేను 25 ఫిల్మ్స్ ఆల్రెడీ ఫినిష్. అది మళ్ళీ ఇంకొక రికార్డ్. 25 ఫిల్మ్స్లో 50 సాంగ్స్ అంటే ఒకే ఇయర్లో 25 ఫిల్మ్స్ రాయడం అనేది అబౌవ్ 65-70 సాంగ్స్ ఈ ఇయర్. అంటే ఎట్ టు బి రిలీజ్డ్ అండి, రిలీజ్ అయిన Oh my god. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream.
1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.